హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి నా ఫస్ట్ కమెంట్ లో నా ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో కూడా జాయిన్ అయిపోండి నా స్నాప్‌చాట్ లో నా పర్సనల్ లైఫ్ లో జరిగేవన్నీ పెడతా ఉంటాను రోజు సో దాంట్లో కూడా ఫాలో అయిపోండి ఈ రోజు ఫుల్ ఎట్లా కామెడీ చేసే మూడ్ లో కూడా లేను ఫుల్ అప్సెట్ ఉన్నాను ఐఎమ్ సో ఫక్డ్ అప్ అండ్ మై మైండ్ ఇస్ సో మెస్డ్ అప్ రైట్ నౌ సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అసలు నా లైఫ్ ని ఒక బిగ్ బాస్ హౌస్ లో కానీ టెలికాస్ట్ చేస్తున్నానంటే నా చుట్టూ జరిగేది పాపం రా గీతు విన్నర్ చేసేద్దాం అని చెప్పేసి విన్నర్ చేస్తారేమో చాలా ఫాస్ట్ గా విన్నర్ అయిపోతానేమో అని చెప్పేసి అనిపిస్తుంది అమ్మా నేను ఎంత తెలివైన దాన్ని యూజువల్లీ అంటే సెల్ఫ్ డబ్బా అనేసి కాదు కానీ నాకే అనిపిస్తూ ఉంటుంది ఓ మై గాడ్ నేను చాలా తెలివైందని అని చెప్పేసి బట్ నేను తెలివైందని కాదు అనేసి నిన్ననే అర్థమైంది ఓ అమ్మా దేవుడా ఏమేమో జరుగుతుంది నా లైఫ్ లో జరిగేవన్నీ ఒక స్టోరీ లాగా నేను ఆకాశానికి చెప్తే ఈరోజు వర్షంలాగా కురుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది ఓకే సో ఈరోజు ఎపిసోడ్లో మ్యాటర్స్ ఎక్కువ ఉండవు కాబట్టి నేను ఆల్రెడీ కమెంట్స్ మీరు కమెంట్స్ పెట్టండి నేను మీ కమెంట్స్ అన్ని ఒక 10 కమెంట్స్ చదువుతానని చెప్పేసి వీడియోలో చెప్పున్నాను సో ఈ రోజు మ్యాటర్స్ ఎక్కువ లేవు కాబట్టి కొన్ని ఎక్కువ కమెంట్స్ చదువుదాం అనేసి అనుకుంటున్నాను అండ్ ఐ రిప్లై చాలా క్వశ్చన్స్ కూడా అడిగినారు కమెంట్స్ లో సో ఐ రిప్లై టు దెమ్ సో ఫస్ట్ టాప్ కమెంట్ లో నాగ్ సార్ ముందు కామనర్స్ అందరూ కాల్ మీద కాల్ వేసుకొని కూర్చున్నారు సెలబ్రిటీస్ నార్మల్ గా కూర్చున్నారు అని చెప్పేసి వైఎల్టీ లవ్లీ వ్లాగ్స్ 1271 కమెంట్ చేస్తున్నారు నేనేం చెప్తాను అంటే ఎవరి కంఫర్టబిలిటీలో వాళ్ళు కూర్చుంటారు ఆయన ముందు కాల్ వేసుకొని కూర్చున్నారు కాబట్టి ఆయన అంటే రెస్పెక్ట్ లేదు కాల్ కింద పెట్టేసి కూర్చుంటే ఆయన అంటే రెస్పెక్ట్ అట్టంతా కాదు ఇప్పుడు హరీష్ ఉన్నాడు ఆయన కాల్ కింద పెట్టి కూర్చున్నాడు దానివల్ల ఆయన రెస్పెక్ట్ ఇచ్చినాడు నాగ్ సార్ కి ఇవ్వలేదు కదా సో ఇట్స్ నాట్ అబౌట్ ఇట్స్ ఆల్ అబౌట్ కంఫర్టబిలిటీ ఇప్పుడు కొంతమంది గర్ల్స్ సైడ్ స్లిట్ ఉండే డ్రెస్ వేసుకుంటారు లేదా ఇది చిన్న పొట్టి డ్రెస్లు వేసుకుంటారు సో పొట్టి డ్రెస్లు వేసుకున్నప్పుడు స్లిట్ ఉండే డ్రెస్లు అంతా వేసుకున్నప్పుడు ఏంటంటే కాల్ కింద పెట్టలేము ఎందుకంటే ఆ గ్యాప్ సరిగ్గా ఉండదు సరిగ్గా కనిపించదు ఫ్రంట్ యాంగిల్లో సో కాల్ మీద కాల్ వేసుకుంటారు దట్ డజంట్ మీన్ ఆయనకి ఏదో డిస్రెస్పెక్ట్ చేసినట్టు అనేసి సో ఐ థింక్ పీపుల్ షుడ్ గ్రో అప్ ప్లీజ్ గ్రో అప్ కాల్ మీద కాల్ వేసుకుంటే అదేం తప్పు కాదు ఇట్స్ ఓకే ఇట్స్ ఆల్ అబౌట్ కంఫర్టబిలిటీ రెస్పెక్ట్ అనేది మనసులో ఉండాలి కాల్ మీద కాల్ వేసుకుని కాళ్ళు తీసేది ఇట్స్ నాట్ దాట్ సో ప్లీజ్ గ్రో అప్ గైస్ ఓకే జయ మేఘన 15 బకా నీ మీద కేసు వేస్తాడేమో బయటకు వచ్చాక నిజంగా నాకు కూడా చాలా చిరాకు వచ్చింది అని చెప్పేసి అన్నారు ఇట్స్ ఆల్ హరీష్ గారి గురించి అనుకుంటా చాలా మంది చెప్పారు కేసు వేస్తారని చెప్పేసి కేసు ఎందుకు వేస్తారు నేనేం డిఫేమ్ చేసినానా అబ్యూస్ చేసినానా వాళ్ళ ఫ్యామిలీని తిట్టినానా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడినానా ఏం మాట్లాడినాను బిగ్ బాస్ హౌస్ లో తన బిహేవియర్ బట్టి నాకు నచ్చలే ఒపీనియన్ అసలు బిగ్ బాస్ హౌస్ కి పోతే ప్రపంచం అంతా జడ్జ్ చేస్తుంది దాంట్లో నేను జడ్జ్ చేసేది ఓపెన్ గా ఒక రివ్యూ లాగా బయట పెడతాను కానీ ఆడంతేం లేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఈవెన్ ఇఫ్ ఈ ఫైల్స్ అగేన్స్ ఐ థింక్ ఐ కెన్ డిఫెండ్ ఆన్ దట్ పాయింట్ సో ఇట్స్ ఓకే తర్వాత ఈ సీజన్ లో గీతు ఉంటే కామనర్స్ కి కారిపోయిండేది అంట సిల్వర్ షేడ్స్ G5W అంత లేదమ్మా అంతేం చేసేలేదమ్మా కామనర్స్ అట్లంతా ఏం లేదమ్మా నేను ఇన్ఫాక్ట్ నేను కామనర్స్ తోనే ఎక్కువ కనెక్ట్ అవుతానేమో ప్రాబబ్లీ ఆ పవన్ కళ్యాణ్ తో కనెక్ట్ అవుతానేమో బికాస్ తన స్లాంగ్ తన మాటలంతా నాకు బాగా నచ్చున్నాయి ఓకే ఇంకా వేరేది ఏదైనా అడుగుతాం ఏముంది మీ గురించి మీరు భలే నిజాయితీగా ఒప్పుకుంటారు అందుకే మీరంటే నాకు ఇష్టం గీత చెల్లి గీత కాదు నా పేరు గీతు ఫస్ట్ నా పేరు ఎవరైనా నాకు తప్పుగా చెప్పినా నా స్పెల్లింగ్ కూడా ఎవరైనా GEETU కాకుండా GEETHU అని పెడితే కూడా నాకు కోపం వస్తుంది ఎందుకంటే నాకు తెలియదు ఐ లవ్ మై నేమ్ గీతు అనే పేరు బట్ ఐ డోంట్ నో ఎందుకంత ఫుల్ అప్సెట్ లో ఉన్న మైండ్ అంతా సో ఫక్డప్ సో ఫక్డప్ రైట్ నౌ అయినా కూడా చూడు అసలు మా ప్రాబ్లం ఏంటి తెలుసా మా పరిస్థితి నేననే కాదు ఈ యూట్యూబర్స్ కానీ రివ్యూవర్స్ అని కాదు ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే యాంకర్స్ కానీ నాగమావ కానీ ఎవరైనా సరే లైఫ్ ఎట్లా ఉన్నా కూడా వచ్చి బిగ్ బాస్ హౌస్ లో ఆయన ఇప్పుడు నాగార్జున గారు లాస్ట్ టైం చేసామ్ కి డివోర్స్ అయ్యేటప్పుడు కూడా వచ్చి షో హోస్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లో సో మాకు కూడా ఏంటి నేను బస్ చేసేటప్పుడు చాలా ఇష్యూస్ నా లైఫ్ లో చాలా ఇష్యూస్ బట్ ఐ హ్యాడ్ టు గో షూట్ నవ్వేదాన్ని జబర్దస్త్ చేసేటప్పుడు ఐ హ్యాడ్ టు ఐ మీన్ ఫుల్ ఏడుస్తా సెట్కి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత నవ్వుకుంటా యాక్టింగ్ చేసేదాన్ని సో అట్లా అయిపోయింది ఎట్లున్నా కూడా సిచ్యువేషన్ వర్క్ షుడ్ కంటిన్యూ అనే పాయింట్ లో అయిపోయింది అనమాట ఎందుకంటే మాట్లాడాలి ఇప్పుడు మనసులో బాధ ఉందనుకో ఐటీ వర్క్ చేసేటప్పుడు ఏంటి లోపల ఊరికే ల్యాప్టాప్ లో మెసేజ్ చేసేదో ఏదో ఒకటి లేకపోతే ఆ రోజు సిక్ లీవ్ పెట్టేదో ఏదో ఒకటి చేయొచ్చు బట్ ఇక్కడ ఏంటి ఒకటి పాయింట్ లో ఇదైపోతే అంటే ఆ పాయింట్ కి ఒకటి స్కెడ్యూల్ అయిపోతే ఏం మాట్లాడుతున్నాను స్కెడ్యూల్ అయిపోతే ఆ స్కెడ్యూల్ ఖచ్చితంగా చేయాల్సిందే యాక్చువల్లీ ఈ రోజు రివ్యూ చేయకూడదు అనుకున్నాను కానీ బట్ స్టిల్ ఐ థాట్ ఐ జస్ట్ హ్యావ్ టు గెట్ అవర్ థింగ్స్ గెట్ అవర్ స్ట్రెస్ సో ఐ థింక్ దిస్ ఇస్ మై స్ట్రెస్ బస్టర్ అదే మ్యాటర్
గీతుని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి డైరెక్ట్ క్యాప్టెన్ చేయాలి, కామనర్స్ ని వాళ్ళ ఓవర్ యాక్షన్స్ ని తొక్కి పడేయాలి అంట తేజ సన్రే. ఓకే, ఏం చెప్పాలి దానికి నేను రిప్లై? ఎన్నిసార్లు పంపిస్తాను బిగ్ బాస్ హౌస్ లోకి? ఓకే, అన్ని సీజన్స్ రివ్యూస్ కన్నా ఈ సీజన్ రివ్యూస్ బాగున్నాయి గీతు. బిగ్ బాస్ ఎపిసోడ్ బీపీ తెప్పిస్తుంది, నీ రివ్యూ ఆ బీపీ తగ్గించే టాబ్లెట్ లా పనిచేస్తుంది. కీర్తన స్పేస్, థ్యాంక్ యూ సో మచ్ కీర్తన. సో బేసికలీ ఏంటంటే ఈ సీజన్ కొంచెం కామెడీగా, నాకే ఆటోమేటిక్ గా నా జీవితమే కామెడీ అయిపోయిందని చెప్పేసి ఆ కామెడీ ఇక్కడ కామెడీ చేస్తున్నాను నేను. బట్ ఈ రోజు ఎందుకో ఫుల్ అప్సెట్ ఉన్నాను. బట్ విల్ ట్రై టు డూ థింగ్స్, ఐ ట్రై టు గెట్ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కొంచెం ఫన్నీగా మధ్యలో పాయింట్స్ యాడ్ చేసేదని చూస్తా. అసలు యాక్చువల్లీ పాయింట్స్ యాడ్ చేసేదాన్ని కూడా మెయిన్ పాయింట్ ఏంటంటే పాయింటే లేదు ఈ రోజు ఎపిసోడ్ లో, కాబట్టి మెయిన్ పాయింట్ యాడ్ చేసేదాన్ని కూడా పాయింట్ లేదు కాబట్టి నేను అంత ఏదో ఒకటి చేస్తుంటా. సో ఏం జరిగింది బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు అనేసి చెప్పుకుందాము. దాన్ని బట్టి రివ్యూ ఒక 2-3 విషయాల్లోనే రివ్యూ ఉంది, ఆ 2-3 విషయాల్లో చెప్పేసుకుందాం. సో తనుజ వచ్చి అంటే ఇష్యూస్ అన్ని నిన్న అందరితో అయిపోయింది కదా, ఈ రోజు ఖాళీ డబ్బాలు ఎవరికి ఏం ఇష్యూ కావాలంటే ఆ ఇష్యూలు చెప్పండి అని చెప్పేసి తనుజ వచ్చి ఇష్యూ అనేసి అడిగితే నాకేం ఇష్యూ లేదు, హరీష్ మ్యాటర్ లో ఉంది అనేసి అంటే అది సాల్వ్ అయిపోయింది కదా అనేసి అన్నాడు. శ్రేష్ఠి ఈక్వాలిటీ గురించి మాట్లాడింది. నేను యాపిల్ అడిగితే ఇవ్వలేదు, బట్ నా తర్వాత అట్టి పనులు ఇచ్చినారు. ఓనర్స్ అన్నాక అందరికి ఈక్వాలిటీ చూపించాలి కదా, వాళ్ళకి ఎవరి ఇష్టమో వాళ్ళకి మాత్రమే చూపించి ఇష్టం లేని వాళ్ళకి అంతా చేయకుండా ఉండడం నాకు నచ్చలేదు అని చెప్పేసి అనింది. దాన్ని సర్దుకోమని చెప్పేసి అన్నారు. చిన్నపిల్ల కదా ఇంకేం చేస్తా అంటే అడిగి అడుగుతూ ఉంటుంది. దాని తర్వాత సంజన వచ్చి కెప్టెన్ నా మాట ఎవరు వినట్లేదు సార్ హౌస్ లో, నేను కెప్టెన్ కదా, నేను సుపీరియర్ గా ఉండాలి కదా, నేను కెప్టెన్ సార్, అది నాకు అందరూ నా కింద ఉండాలి, ఐ మీన్ నా మాట వినాలి అనే పాయింట్ చెప్తా ఉంది. నీవి చాలా దొంగతనం చేస్తున్నారు కదమ్మా, నువ్వు అవే కనుక్కోలేదు, ఇంకా కెప్టెన్సీ ఏం చేస్తావు అని చెప్పేసి నాకు మా అడిగితే దానికి సార్ ఇక్కడ దొంగలకే దొంగలు ఉన్నారు సార్ అని చెప్పేసి అంటే నువ్వే కదమ్మా స్టార్ట్ చేసింది అనేసి అన్నాడు. అందరు హే అని క్లాప్స్ కొట్టినారు. ఓకే, దాని తర్వాత శ్రీజ వచ్చి సార్ నా వాయిస్ హై పిచ్ వెళ్తే ఇరిటేటింగ్ ఉండొచ్చు కానీ అది నా ఇష్యూ కాదు సార్ అంటే అది నీ ఇష్యూ కాదమ్మా మా ఇష్యూ అన్నారు. యాక్చువల్లీ నాగమావా మీరు అనుకుంటారు ఇన్ని ఇయర్ లో చెప్తా ఉంటారని చెప్పేసి, బట్ అక్కడ స్పాంటేనియస్ గా డైలాగులు చెప్తా ఉంటాడు తెలుసా. ఆయన మాటకి మాట పంచులు సూపర్ గా వేస్తారు, నిజంగా సూపర్ పంచీ లైన్స్ అంతా సూపర్ గా యూజ్ చేస్తారు నాగమావ. చెవులో ఎవరు చెప్పరు, అది టైం తీసుకొని పంచ్ చేయడు, ఆటోమేటిక్ గా వేస్తారు పంచ్, అది మాత్రం ఆయన ఓన్ థింగ్సే. దాని తర్వాత ఓనర్స్ టెనెంట్స్ 2 సెక్షన్స్ డివైడ్ చేశారు, బట్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గేమర్స్ సార్. నేను సంజనాని సెలెక్ట్ చేసినా కూడా ప్రాబ్లం అయిపోతుంది జనాలకి అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఎత్తుకొచ్చి స్కూల్లో పిల్లకాయలాగా కంప్లైంట్ చేసుకుంటున్నారు నాగార్జున గారికి బిగ్ బాస్ కి. అది ఎట్ట అవుతుంది? సంజన కూడా సార్ దొంగతనం చేసినప్పుడు బిగ్ బాస్ చెప్పాలి కదా అంటే నువ్వు గుడి దొంగతనం చేసినప్పుడు ఆయన చెప్పినాడా? చెప్పలేదు కదా అనేసి చెప్పినాడు. దాని తర్వాత ప్రియా వచ్చి వెంటనే అక్కడ నిలబడుకొని తినే వాళ్ళే మాకు నీతులు చెప్తున్నారు. ఆ బనానా తిన్నారు చూసారా ఆ డస్ట్బిన్ దగ్గర, ఆ బనానా తినే దగ్గర వచ్చేసి ఆ వీడియో చూపించినారు అనమాట, వీళ్ళందరూ బనానా తినేది. అప్పుడు ప్రియా వచ్చి వీళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు వచ్చి మాకు నీతులు చెప్తా ఉన్నారు అని చెప్పేసి అనింది. బట్ యాక్చువల్లీ ప్రియా కూడా అట్లే చేస్తుంది, ప్రియా కూడా చాక్లెట్లు అవన్నీ దొంగతనం చేసింది, బట్ గుడ్డు సంజన దొంగతనం చేసినప్పుడు పోయి నీతులు చెప్పలా. సో ఈమె ఎట్లా అంటే నాకు వస్తే రక్తము నీకు వస్తే టొమాటో కెచప్ అని మాడే టైప్, అండ్ అన్నిటికీ ఓవర్ ఎగ్జైట్మెంట్ ప్రియా. సో ఫస్ట్ సుమన్ శెట్టి సేవ్ అయిపోయినప్పుడు కూడా అనేలాగా అన్నిటికీ ఓవర్ ఎగ్జైట్మెంట్. తర్వాత ఇంకొకరు ఎవరు ఫ్లోరా సేవ్ అయిపోయింది అనే అప్పుడు ఎలా సేవ్ అయ్యారా అని మేము 9th వీక్ లో రోహిత్ సేవ్ అయినప్పుడు ఎక్స్ప్రెషన్ పెట్టినాం కదా, ఎలా సేవ్ అయ్యాడు అని చెప్పేసి సేమ్ అట్లాంటి ఎక్స్ప్రెషన్ పెట్టింది అనమాట. అన్నిటికీ ఓవర్ ఎక్స్ప్రెషన్ అవసరం లేదేమో అనేసి అనిపించింది. దాని తర్వాత హరీష్ వచ్చి డ్యూటీ కాకపోయినా ఆయన ఎంత సాయం చేశారని ఒక వీడియో చూపించినారు. ఐ మీన్ ఆ మాట చెప్పేటప్పుడు హరీష్ తన డ్యూటీ కాకపోయినా కూడా ఎంత సాయం చేశాడు ఒకసారి చూద్దాము అనేసి అంటే నేనేమన్నానంటే బాగా నేను ఎపిసోడ్ లో షంటింగ్ ఇచ్చేస్తున్నారు కదా, సో ఆయన కొంచెం హ్యాపీ చేసేదానికి ఆయన మూతి మసాలా దోశ మారిగా పెట్టుకున్నాడని చెప్పేసి ఏమన్నా దాన్ని ఆయన కొంచెం హ్యాపీ చేసేదానికి ఏమన్నా నిజంగానే ఆయన పని చేసిందంతా చూపించి ఆయన కొంచెం డౌన్ చేస్తారనేసి అనుకుంటే థమ్స్అప్ ఎత్తుకొని పోయి బాటిల్లో పోసుకునింది, ఆ థమ్స్అప్ బాటిల్లో పోసేటప్పుడు అది మొత్తం ఉలికిపోయింది, అవంతా చూపిస్తా ఉన్నారు. అరే స్వామి ఎంత పరువు తీసేస్తా ఉన్నారా హరీష్ది, ప్రతి పాయింట్ ని పాయింట్ అవుట్ చేసి చూపిస్తా ఉన్నారు హరీష్ చేసేది. అంటే మిగిలిన వాళ్ళు కూడా చేస్తున్నారు, బట్ హరీష్ చేసేది ఎవిడెంట్ గా కనిపిస్తుంది అనమాట. సో ఆ పాయింట్ చూపించినారు. దాని ఆయన మాస్క్ మ్యాన్ నేను గోల్డెన్ స్పారో ఎన్నెంజుల ఆరో మీలాద లైఫ్ రొంబ సోరో అనేలాగా మాస్క్ ఆఫ్ జోరో అని చెప్పేసి ఏదో చెప్తా ఉంటే ఆ మాస్క్ ఆఫ్ జోరో వీడియో చూపిస్తా అని చెప్పేసి థమ్స్అప్ కింద పోసి చూపించి దాని తర్వాత దాన ధర్మాలు మనకి ఎందుకు అని చెప్పేసి ఒక డైలాగ్ వేస్తారు కదా, చాక్లెట్ ఐ మీన్ బాటిల్ ఎవరు దొంగతనం చేశారు ఆ పాయింట్ లో, అది యాక్చువల్లీ ఆయన డబుల్ స్టాండర్డ్స్ గురించి అడుగుంటే బాగుండేది. దాన ధర్మాలన్నా మరి దొంగతనం ఎందుకు చేశారు అని చెప్పేసి అప్పుడు ఏం ఆన్సర్ చెప్పుంటారో చూసుండాలి. దానికి కూడా ఏదో ఒకటి చెప్పేస్తారు ఆయన, తెలుగు లిటరేచర్ కదా. దాని తర్వాత వీళ్ళంతా సాంగ్స్ ఏదో పాడుకుంటున్నారు, పిక్టోగ్రఫీ అది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. పాటలు గీస్తే ఆ పాటలు కనిపెట్టి ఎవరు కనిపెడతారు ప్రపంచంలో, అదేమంత ఈజీ సాంగ్ ఏదన్నా డంషరాజ్. ఐ హేట్ డంషాప్స్, కోపం వస్తుంది. ఓకే అంతా మెమరీస్ గుర్తొస్తున్నాయిలే, ఏ పేరు చెప్పినా ఏ చెప్పినా సోది చెప్పినా సోదిలో మెమరీస్ గుర్తొచ్చి కోపం వస్తుంది.
డోర్ కొరుక్కున్నా, ఎవరో తిట్టుకుంటున్నారు. ఓకే, ఐ జస్ట్ వాంటెడ్ టు రీస్టార్ట్ మై లైఫ్ ఫ్రమ్ ఏ క్లాస్? 10th క్లాస్, 9th క్లాస్ నుంచి లైఫ్ అట్లా రీస్టార్ట్ చేయాలనిపిస్తుంది. మళ్ళీ చిన్నప్పుడు ఎప్పుడప్పుడు పెద్దగా అయిపోతామా అనిపిస్తుంది, పెద్దప్పుడు ఎప్పుడప్పుడు చిన్నగా అయిపోతామా అనేసి అనిపిస్తుంది. లైఫ్ ఇస్ దట్, లైఫ్ ఇస్ వెరీ షార్ట్ నంబర్, ఆల్వేస్ బీ హ్యాపీ. సుత్తి ఇక్కడే మన రివ్యూలో. ఓకే, ఈరోజు మూడు కూడా లేదు. మూడు లేకపోయినా నేను ఏం చెప్పినా ఈరోజు లైక్ చేయండి నా వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకున్నా ఛానల్. బికాస్ ఏమో గైస్ మేక్ మీ హ్యాపీ ఇన్ ద కమెంట్స్ టుడే. అంటే సే సంథింగ్ దట్ యు రియలీ ఫీల్ అబౌట్ మీ. సో అది చదివన్నా నేను కొంచెం మోటివేటెడ్. ఓ మై గాడ్, నన్ను ప్రేమించే వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఓ మై గాడ్ మోసం చేసే వాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటే ప్రేమించే వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్లీజ్ మేక్ మీ హ్యాపీ ఇన్ ద కమెంట్స్ టుడే. ఈరోజు కమెంట్లు చూసి అన్ని కమెంట్లు చదువుతా, ప్రతి కమెంట్ 1000 కమెంట్లు ఉంటే 1000 కమెంట్లు చదువుతా. అండ్ నాకు నచ్చిన కమెంట్స్ అన్నిటికీ నేను హార్ట్ ఇస్తాను. ఓకే, దాని తర్వాత వీళ్ళు గేమ్ ఆడినారు అబ్బా. వీళ్ళు గేమ్ ఆడుతూ ఉంటే సుమన్ శెట్టి అసలు నిజంగానే అస్సలు బ్రెయిన్ లేదనేమో అనిపిస్తుంది. ఐ థింక్ ఈ వారం సుమన్ శెట్టి అవుట్ అయిపోతారేమో. బికాస్ కిస్సిక్ సాంగ్ కూడా చెప్పలేదు మా అల్లు అర్జున్ది. కిస్ అంటాడు కదా, కిస్ అని చెప్పినప్పుడు వీళ్ళు ఆయన కిస్ అనేటప్పుడు పక్కన టీం వాళ్ళు కిసిక్కి అనేసి చెప్పేస్తున్నారు. దాని తర్వాత ఒకరిని చూస్ చేసుకోండి హౌస్ లో ఓనర్స్ లాగా అనేసి అంటే భరణిని చూస్ చేసుకున్నారు. భరణిని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆయన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని చెప్పేసి అనిపించింది. ఎవరైనా ఆడపిల్లకాయలు నేను చూస్ చేసుకుంటే ఆల్రెడీ వాళ్ళు కష్టపడతా ఉన్నారని చెప్పేసి ఆ పాయింట్ ఇచ్చుంటే బాగుండేదేమో అనేసి అనిపించింది. ఆడపిల్లకాయలు మగపిల్లకాయలు అని చెప్పేసి నేను డిఫరెన్సియేషన్ చూపించట్లేదు. ఎంత ఈక్వాలిటీ ఆఫ్ రైట్ ఉన్నా కూడా, రైట్ టు ఈక్వాలిటీ ఉన్నా కూడా మేల్ అండ్ ఫీమేల్స్ కి కొంచెం వాట్ యూ కాల్ ఇట్, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా ఉంటుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటుంది. సో ఆ పాయింట్ లో మూడ్ స్వింగ్స్ అవన్నీ చాలా 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 రచ్చ ఉంటుంది అసలు. ఇట్స్ అ బూన్ టు బీ బోర్న్ యాజ్ అ ఉమెన్ అండ్ ఇట్స్ అ కర్స్ టు. ఓకే, దాని తర్వాత ఇంకో గేమ్ ఆడినారబ్బా. బర్నీ ఘోరంగా ఆడుతా ఉన్నాడు. ఘోరంగా అంటే రీతును పైకి లాగేసి పీకేసి చింపేసి ఆడుతా ఉన్నాడు. రీతు చాలా స్పోర్టివ్ గానే ఆడుతుంది. యాక్చువల్లీ అది గేమ్, అట్లే ఆడతారు, ఏమైనా చేసుకోవచ్చు గేమ్ లో. సో ఆ గేమ్ ని నేనేమి ఐ డూ నాట్ వాంట్ పాయింట్ అవుట్ ఆన్ దట్ గేమ్. బట్ కొంచెం నెమ్మదిగా సున్నితంగా ఆడుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే రేవంత్ అన్నట్టు అనిపించింది. రేవంత్ ఒకసారి ఆడినాడు ఒక టాస్క్, చేపల టాస్క్ లో. నేను ఇట్లా తోస్తాడు ఒక చేప కోసం, నా ముట్టి నీ పగిలింది. ఎంత పగిలిందంటే గట్టి కొట్టుకుంది పోయి ఒక మెట్టికి. కాసేపు నేను నడవలేకపోయినాను. ఒక 2-3 days మొత్తం ఓలిని స్ప్రే చేసుకున్నారు. అసలు అంత కనిపించలేదు కానీ ఇట్ వాస్ అ వెరీ 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 ట్రామాటిక్ మూమెంట్. చాలా పెయిన్ ఉండింది, చాలా పెయిన్, టూ మచ్ పెయిన్. నేను అసలు కాలు పెట్టి నిలబడలేకపోయినాను కాసేపు. చాలా పెయిన్ ఉండింది. అదంతా ఎపిసోడ్లో చూపించలేదు బికాస్ అంత హరాస్మెంట్ చూపించకూడదు అనమాట, కాబట్టి చూపించలేదు. కానీ ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్. 3-4 days పట్టింది నాకు అసలు లేచి నార్మల్గా నడవడానికి. కాలు పడుకునేటప్పుడు కూడా కాలు నొప్పేస్తుంది. సో అంత దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఇంకా చాలా తగులుతూ ఉంటాయి హౌస్లో. అవంతా ఎక్కువ చూపిరు. ఓకే, దాని తర్వాత సేవింగ్. ఇక్కడ నాకు నిజంగా నవ్వొచ్చింది. డిమాండ్ పవన్ షష్ఠి ఇద్దరు లాస్ట్, ఇంకా ఒక్కొక్కరు సేవ్ అయిపోయినాక లాస్ట్ వీళ్ళు సేవ్ అయిపోయిన తర్వాత లోపల పోయి అందరు డాన్స్ చేస్తా ఉన్నారు. అందరు డాన్స్ చేస్తుంటే వీళ్ళు కూడా డాన్స్ చేస్తున్నారు. ఎవరు సేవ్ అయ్యారు అనేసి తెలీదు. సో సడన్ గా ఒక ఆమె వచ్చి జాకెట్ ఇట్లా ఓపెన్ చేసింది పవన్ ముందర. పవన్ షాక్ అయ్యాడు. అసలు నేను కూడా షాక్ అయ్యా. ఏంద్రా సడన్ గా వచ్చి ఇట్లా ఓపెన్ చేసింది జాకెట్ పవన్ ముందర అనేసి అనుకున్నాను. అక్కడ పవన్ రియాక్షన్ చూడండి, భలే కామెడీగా ఉంటుంది. నిజంగా నాకు చాలా కామెడీ అనిపించింది. నిజంగానే కామెడీ. అట్లా సడన్ గా ఎవరో డాన్స్ చేసుకుంటూ వచ్చి ఇట్లా జాకెట్ ఓపెన్ చేస్తే సై సినిమాలో ఉంటుంది అట్లా. అంపేర్ నాకు తెలియదు కానీ భిక్ష యాదవ్ దగ్గర జాకెట్ తీసింది స్వామి. నాకైతే భలే కామెడీగా అనిపించింది. ఆ పవన్ అసలే కామనర్, ఆ పిల్లోడికి ఇంకెట్లా అనిపించుంటుందో అనే పాయింట్ లో ఐ ఫెల్ దాట్. అది. సో పవన్ సేవ్, షష్ఠి ఎలిమినేటెడ్. షష్ఠికి అసలు ప్రూవ్ చేసుకోవడానికి ఐ గెస్ ఒక ఛాన్స్ కూడా దొరకలేదేమో అని చెప్పేసి అనిపించింది. షీ డి నాట్ గెట్ అ ఛాన్స్ టు యాక్చువల్లీ ప్రూవ్ హర్ సెల్ఫ్. ప్రాబబ్లీ ఛాన్స్ దొరికినా కూడా తను she did not open up అంత ప్రాపర్ గా. ఎందుకంటే ఫియర్లెస్ ఉండాలి, అది ఉండాలి. వేర్ దెర్ ఇస్ రాంగ్ హ్యాపెనింగ్ యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ అని. దెర్ ఆర్ మెనీ రాంగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ది హౌస్ వేర్ షీ డి నాట్ టేక్ అ స్టాండ్. షీ డి నాట్ ఈవెన్ టేక్ అ స్టాండ్ ఫర్ హర్ సెల్ఫ్. నాకెందుకు మీరు యాపిల్ ఇవ్వలేదు అని చెప్పేసి గొడవ కూడా వేసుకోలేదు. తన ఓన్ గా కూడా తను ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు. సో హౌ కమ్ అక్కడ వచ్చి హౌస్ లో హౌ కమ్ వేరే చోట స్టాండ్ తీసుకుంటుంది అనే పాయింట్ వచ్చింది. దాని తర్వాత షష్ఠి బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పిందంటే మనుషులు ఎలా మారుతారు అనేసి నాకు అర్థమైంది అనేసి చెప్పింది. నాకు కూడా అర్థమైంది మనుషులు ఎలా మారుతారు అని. గెస్ లైఫ్లో ఎవరు పర్మనెంట్ కాదు. ఎవరు వచ్చి ఏం చెప్పినా గుడ్డులాగా నమ్మద్దండి.
గుడ్డి గుడ్డు, ఈ గుడ్డు అనే వర్డ్ ఆ బూతుకి రీప్లేస్మెంట్ ఈ వర్డ్ వాడుకుంటాం. బూతులు బుర్రా బూత అన్నారు. గుడ్డి గుడ్డు లాగా నమ్మద్దండి ఎవరేం చెప్పినా కూడా. పిచ్చోళ్ళలాగా నేను ఎంత మెంటల్ దానంటే, ఒకరు వచ్చి నాతో ప్రేమగా గీతు తిన్నావా అని అడిగారు అనుకో, ఆ తర్వాత ఎంత మంచోళ్ళరా వీళ్ళు, నన్ను తిన్నావా అని అవసరం లేకపోయినా అడుగుతున్నారు అని చెప్పేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి వాళ్ళు మంచోళ్ళు అనేసి నమ్మేస్తూ ఉంటా. తెలివి లేదు నాకు, తెలివి ఉందనుకుంటాను కానీ అమాయకురాలు నేను. అమాయకురాలు కాదు. వాట్ ఇస్ దిస్? కమెంట్ డౌన్. ఓకే, తర్వాత హౌస్ లో జెన్యూన్ ఉండేవాళ్ళు ఎవరు అనేసి అంటే రాము, హీఈస్ మై టామ్, చాలా జెన్యూన్, నో ఫిల్టర్స్ అని చెప్పింది. ఫస్ట్ పర్సన్ అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ తప్పుగా అనుకోరు, అది నాకు బాగా నచ్చింది అనేసి చెప్పింది. అయిపోయింది. తర్వాత మనీష్ అని చెప్పింది. స్వీట్ పర్సన్, నాట్ బయస్, ప్రాపర్ అడ్వైజర్, సపోర్ట్స్ జెన్యూనిటీ. మనీష్ మేబీ హీఈస్ జెన్యూన్, అండ్ తను నిజంగానే జెన్యూన్ అయినా కూడా ఐ థింక్ హీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హీఈస్ బ్రెయినీ అని చెప్పేసి. నేను ఎట్లా తెలివైన దానిలాగా ఎట్లా సెల్ఫ్ డబ్బాలు అట్లే ఆయన కూడా కొట్టుకుంటూ ఉంటాడు. సో అట్లా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం కూడా తన జెన్యూనిటీ ఏమో, మేబీ హీఈస్ దట్ వే. దాని తర్వాత హరీష్, హౌస్ క్లీనింగ్ లో చెయ్యి దెబ్బ తగిలితే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను ఇచ్చేసారు, చాలా జెన్యూన్ పర్సన్. నా సృష్టి కూడా నా అలాగే అనుకుంటా. ఎవరైనా ఒకరు వచ్చి నీకు చేయి దెబ్బ తగిలింది కదా నేను నీకోసం పని చేస్తా అంటే వాళ్ళు జెన్యూన్ అనుకునేస్తున్నాము. నేను కూడా అట్లా అనుకునేస్తాను పిచ్చి దానిలాగా ఎవరైనా వచ్చి నా కోసం ఏదైనా చేస్తే. బట్ హౌస్ లో చిన్న చిన్న థింగ్స్ చాలా పెద్దగా మ్యాటర్ అవుతాయి, చాలా చాలా పెద్దగా మ్యాటర్ అవుతాయి. సో ఐ టెల్ ఏ సిచ్యువేషన్ వేర్ దిస్ హ్యాపెన్. ఆ వారం ఆదిరెడ్డికి దొబ్బులు కూడా పడినాయి నా వల్ల, షంటింగ్ ఫుల్. ఏంటంటే ఇల్లు క్లీన్ చేయాలి, బాత్రూమ్ క్లీన్ చేయాలి. నాకు బాత్రూమ్ క్లీన్ చేయాలి అని ఒక పనిష్మెంట్ ఇచ్చినారు. సో ఐ వాజ్ గోయింగ్ త్రూ మై మెన్స్ట్రల్ సైకిల్. నాకు కడుపు నొప్పి, నా వల్ల కాలేదు, నడుము నొప్పి, కడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్, వాంతి వచ్చే మారిగా ఉండింది. సో ఆల్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ అండ్ నేను అంత క్లియర్ గా క్లీన్ చేయలేకపోతుంటే ఆదిరెడ్డి వచ్చి గీతక్క నేను చేస్తాలే నీ బదులు అని చెప్పేసి నా బదులు చేసినాడు వాష్రూమ్ క్లీనింగ్. సో దానికి ఆదిరెడ్డిని బాగా తిట్టినారు. నేను తనకిస్తే నువ్వెందుకు చేసావని చెప్పేసి. బట్ దట్ మూమెంట్ ఐ వాజ్ లైక్ వావ్, హౌ జెన్యూన్ హీ ఈజ్, ఎంత జెన్యూన్ ఫ్రెండ్షిప్. ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్, వెరీ జెన్యూన్ ఫ్రెండ్షిప్ ఇన్ ది హౌస్. బయటకు వచ్చాక ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకి ఆయన బేబీ ఇది ఆయన టెన్షన్స్, ఆ ఇల్లు కట్టుకోవడం అట్లా ఐ మీన్ హీ హ్యాడ్ బికమ్ బిజీ. బట్ హౌస్ లో చిన్న చిన్న విషయాలు చాలా పెద్ద మ్యాటర్స్ అవుతాయి. ఎట్లా అంటే ఆదిరెడ్డి అండ్ ఫైమా వీళ్ళిద్దరు, నేను అన్నం ఎక్కువ తిన్నాను, నేను అసలు ఫుడ్ ఎక్కువ తిన్నాను, చాలా తక్కువ తింటా, చూసి దానికి పందిలాగా ఉంటాను కానీ అసలు ఎక్కువ తిన్నాను, నేను ఇంతే తింటా. సో నేను అన్నం తక్కువ తింటాను, ఐ మీన్ ఫుడ్ తక్కువ తింటానని చెప్పేసి టీ రోజుకి ఒకసారి ఉంటుంది ఈవినింగ్. టీ ప్రతి ఒక్కటి చాలా ప్రీషియస్. ఆ హౌస్లోకి పోతేనే అనిపిస్తుంది, ఆ హౌస్లోకి పోతేనే మీకు అర్థమవుతుంది ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ప్రీషియస్. ఒక గుడ్డు కూడా చాలా ప్రీషియస్ అనమాట. ఎందుకంటే ఫుడ్ కోసం చాలా తక్కువ ఫుడ్ వస్తుంది, చాలా లిమిటెడ్ క్వాంటిటీస్ వస్తుంది, డైలీ ఇంత క్యాలరీస్ ఫుడ్ లాగా అట్లా ఇస్తారనమాట. సో ఆ ఫుడ్ లో కూడా వాళ్ళిద్దరు టీ తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది. బట్ స్టిల్ వాళ్ళకి టీ అంటే ఇష్టం ఉంటే కూడా వాళ్ళు టీ నాకు దానం చేసేవాళ్ళు, ఫైమా అండ్ ఆదిరెడ్డి. నేను ఫుడ్ ఇచ్చేదాన్ని. సో దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఓన్లీ ఇఫ్ యూ గో అంటే హౌస్ లోకి వెళ్తేనే చాలా చాలా మైన్యూట్ థింగ్స్, చాలా చాలా పెట్టి థింగ్స్ కూడా చాలా పెద్దగా అనిపిస్తాయి. బీట్ అ గుడ్ థింగ్ ఆర్ బీట్ అ బ్యాడ్ థింగ్, ఇట్స్ లైక్ దాట్ ఇన్ ది హౌస్. ఓకే, తర్వాత హరీష్ అట్లా జెన్యూన్ అనిచ్చింది, మరి ఫ్లోరాకి జెన్యూన్ అనిచ్చింది. కెమెరా ముందు యాక్టింగ్ చేసే వాళ్ళు రితు అని చెప్పింది. నాకు ఎప్పుడు రితు కెమెరా ముందు యాక్టింగ్ చేసినట్టు అనిపించలేదు. కెమెరా ముందు ఒకలాగా, కెమెరా వెనకాల ఒకలాగా ఉంటుంది, డ్యూయల్ ఫేస్ గేమ్ అని చెప్పింది. ఐ డోంట్ థింక్ షీఈస్ దాట్. తనుజ అని చెప్పింది, సేమ్ అని చెప్పింది. నాకు తనుజ కూడా అట్లా అనిపించలేదు, కెమెరా ముందు ఒకలాగా కెమెరా వెనకాల ఒకలాగా అనేసి అనలేదు. నమ్మకం ఇంపార్టెంట్, నా నమ్మకం బ్రేక్ చేసింది తనుజ అని చెప్పేసి నేను అడిగితే తన గుడ్డు గురించి నాకు తెలియదు రానింది అనేసి అనింది. ప్రేమిస్తే గట్టిగా ప్రేమించు, ఫ్రెండ్షిప్ చేస్తే గట్టి చేయి, వేచిస్తే గట్టి చేయి, ఏదో సుత్తి డైలాగ్ ఒకటి చెప్పింది. దాని తర్వాత సంజన యూఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ స్వీట్ అనే పాయింట్ ఒకటి చెప్పింది. దాని తర్వాత ఇంకొకటి భరణి అని చెప్పింది. భరణి నాకు కూడా స్లైట్ గా కొంచెం కెమెరాస్ ముందు ఒకలాగా, కెమెరాస్ వెనకాల ఒకలాగా, ఐ థింక్ ఈజ్ యాక్టింగ్ అనేసి నాకు కూడా అనిపించింది. ఐ థింక్ ఈజ్ నాట్ జెన్యూన్ అనే పాయింట్ నాకు కూడా అనిపించింది. నమ్మకం పోయింది గుడ్డు విషయంలో అని చెప్పి, అన్నా నేను నాకు అన్న లేడు, నేను నిన్నే అన్న అని పిలిచాను, బట్ నాకు చాలా బ్రేక్ అయిపోయాను నేను మీరు నాతో అట్లా చేసే లోపల అని చెప్పేసి ఫోర్త్ పర్సన్ ఎవరు లేరు అనేసి అనింది. సో ఫైనలీ షష్టి గాట్ ఎలిమినేటెడ్ అండ్ సుమన్ శెట్టికి తన వర్క్ అసైన్ చేసేసింది. వాట్ షీ వాస్ డూయింగ్ ఆల్ దిస్ వైల్ ఆ క్లీనింగ్, అది జరిగింది ఈ రోజు. అంతా ఎక్కువ ఎపిసోడ్ ఏం జరగలేదు. సుమన్ శెట్టి సేవ్ అయ్యే లోపల ఆడియన్స్ అందరూ విజిల్ చేస్తా ఉన్నారు, విజిల్ అని చెప్పేసి. ఎందుకురా అంటే ఏదో మంచోడు, నాకు తెలిసి అదొక్కటే జనాలకు బాగా కనెక్ట్ అయింది, స్ప్రే కొట్టేది. సో హీస్ వెరీ ఇన్నోసెంట్, హీస్ వెరీ గుడ్ అని చెప్పే పాయింట్ లో ఐ థింక్ పీపుల్ గాట్ కనెక్టెడ్ టు సుమన్ శెట్టి. బట్ ఆ ఒక్క పాయింట్ తో వారాలు సర్వైవ్ అవ్వలేరు. హీ హ్యాస్ టు వర్క్, హీ హ్యాస్ టు ప్లే, హీ హ్యాస్ టు టాక్, హీ హ్యాస్ టు పుట్ హిస్ పాయింట్స్ ఫోర్త్, ఆల్ దట్ ఈస్ మ్యారియో గడు కొట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు. డైలీ పెట్స్ 2 పిల్లల్ని చూపించిన చూస్తారా,
ఏ రోజు వద్దులే, రేపు చూపిస్తే రోజు అసలు మూడే లేదు. సో 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 ఫక్డ్ అప్, సో మెస్సీ ఫక్డ్ అప్ ఇన్ లైఫ్. ఓకే, నా లైఫ్ బాగుండాలని కోరుకోండి. ఏమి జరుగుతుందో నా లైఫ్లో నాకే అర్థం కావట్లే. ఓకే గైస్, నేను చూడండి ఎంత ఓవర్ ట్రాన్స్పరెంట్ కదా. ఇప్పుడు నేను హ్యాపీ మూడ్లో ఉన్నాను అనుకో, హ్యాపీగా రివ్యూ చెప్తా ఉంటా. సాడ్ మూడ్లో ఉన్నాను అనుకో, ఆ సాడ్నెస్ అట్లా బయట పెట్టేస్తూ ఉంటా. ఐ డోంట్ యాక్ట్, ఐ కాంట్ యాక్ట్. నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, నాట్ బిహైండ్ ద కెమెరా ముందు యాక్టింగ్ చేయమని కూడా నాకు అంత పెద్ద యాక్టింగ్ కూడా రాదు. కెమెరా వెనకాల యాక్టింగ్ చేయమంటే సుత్తంగా రాదు. ఐ కాంట్ యాక్ట్. ఐ థింక్ ఐ షుడ్ లెర్న్ హౌ టు యాక్ట్. ఇంత జెన్యూనిటీ కూడా ఈ కాలంలో పనికి రాదు. సెల్ఫ్ డబ్ అయ్యేది, సెల్ఫ్ డబ్ ఐ నో ఐఎమ్ సో జెన్యూన్ గైస్. నేను నమ్మినా నమ్మకపోయినా ఐ విల్ బీ ద మోస్ట్ జెన్యూన్ పర్సన్ యూ ఎవర్ మీట్ ఇన్ లైఫ్. నాలాగా నా అంత జెన్యూన్ నేను వేరే ఎవరిని కూడా చూడలేదు ఎక్కడ. నిజంగానే చెప్తాను. వాట్ ఎవర్ ఐ ఫీల్ హియర్ దట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ మై మౌత్ టు. మనసా వాచా కర్మనా ఇస్ సేమ్. ఓకే, ఏం చెప్పుకోవాలి, తెలుసుకోండి నా గురించి ఏదో ఒకటి తెలుసుకోండి. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ పుట్ ఆల్ యువర్ లవ్ ఇన్ టు ద కమెంట్స్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. దిస్ మీ గీత సైనింగ్ ఆఫ్.